హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మధ్య అంతా కొంచెం బాగా వర్షాలు పడ్డాయి, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి. ఇంకా మార్నింగ్ లేచేసరికి పెద్ద వర్షం పడుతూ ఉందన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ అంతా కొంచెం లైట్గా డ్రిజిల్ అయింది, కొద్దిసేపు అయ్యేసరికి పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది అండ్ రోజు వర్షాన్ని ఎంజాయ్ చేశాను. ఈరోజు మాత్రం రాత్రికల్లా వర్షం ఆగిపోతే బాగుండు అని అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే రాత్రికి నేను ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. సో ట్రావెలింగ్ టైంలో తడిస్తే మంచి అనిపించదు కదా, కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ రోడ్ అంతా కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ మా ఇంటి ముందే ఇట్లా బయట ఎటు అంతా వాటర్ వచ్చేసింది అనమాట. అంటే వర్షం ఇటు సైడ్ పడింది అనమాట కొంచెం బాగా. సో మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే మొత్తం వాటర్ ఉన్నాయి. సో ఎంత పడాలో వర్షం పడి సాయంత్రానికల్లా ఆగిపోతే ప్రశాంతంగా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, రోడ్ అంతా కూడా వాటర్తో ఫిల్ అయిపోతుంది కదా. సో చూడాలి ఈవినింగ్ వరకు వెదర్ ఎలా ఉంటుందో, వర్షం ఆగుద్దో లేదో. సో నేను ట్రావెల్ చేయాలి అని అన్నాను కదండి, దానికోసమే ఇక్కడ ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. ట్రావెల్ అని అంటే ఎక్కడికని అనుకుంటున్నారు? మై ఫేవరెట్ ప్లేస్ మీకు అందరికీ కూడా తెలుసు, విచ్ ఇస్ భీమవరం. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నా. రీసెంట్గానే తీసుకున్న గోల్డ్ నెక్లెస్ ఉంది కదండి, జిలేబీ నెక్లెస్, అది కూడా తీసుకువెళ్తున్నా అనమాట. అంటే అమ్మ వాళ్ళు డైరెక్ట్గా చూడలేదు, సో అందుకని అది కూడా తీసుకొని వెళ్తున్నా. ఒకసారి చూపిద్దాము, డైరెక్ట్గా చూస్తారు అని చెప్పి జిలేబీ నెక్లెస్ అది కూడా ఇదిగోండి ఇలాగా ప్యాక్ చేసుకున్నా అనమాట. ఇయర్ రింగ్స్ కూడా దాని మీద పెట్టిన ఇయర్ రింగ్స్ కూడా అదే బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నా. ఇన్ కేస్ అక్కడ పెట్టుకోవాల్సి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా పేర్ తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఈ జిలేబీ నెక్లెస్ డీటెయిల్స్ ఆల్రెడీ షేర్ చేశాను కదండి. వరలక్ష్మి వ్రతానికి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో తీసుకున్నాను. 23 గ్రామ్స్కి చాలా హెవీగా వచ్చిందన్నమాట. జనరల్గా జిలేబీ నెక్లెస్లో అంత తక్కువ వెయిట్లో రావు, చాలా హెవీ వెయిట్లో వస్తాయి. బట్ లైట్ వెయిట్లో కొంచెం అందరూ ఎఫర్ట్ చేసే విధంగా లైట్ వెయిట్లో 23 గ్రామ్స్కి వచ్చిందనమాట. నాకు ఎప్పటి నుంచో జిలేబీ నెక్లెస్ తీసుకోవాలని ఉండే, సో ఇంకా లక్కీగా దొరికేసరికి తీసేసుకున్నా వరలక్ష్మి వ్రతానికి. అండ్ ఇక్కడ అగరు కార్ వాక్యూమ్ క్లీనర్ కూడా తీసుకెళ్తున్నాను. బాబాయ్కి కార్ క్లీన్ చేసుకోవడానికి వాక్యూమ్ క్లీనర్ లేదు అన్నాడు అనమాట. నా దగ్గర ఇది ఉంది. ఇది ఇలా చిన్నగా పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ లాగా వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా ఈజీ అనమాట యూజ్ చేయడము. మనకు ఒక ట్యూబ్ అండ్ అది సక్ చేసుకోవడానికి ఆ మెషిన్ ఉంటుంది, కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి, కానీ కార్ చాలా నీట్ అయిపోతుంది ఈజీగా. దీనికి వేరే ప్లగ్ పాయింట్స్ అలాంటివి ఏమీ అవసరం ఉండదు. ఇట్లా జస్ట్ ఒక సైడ్ ఇలాగా రౌండ్ పిన్ ఉంటుంది, మన కార్లో ఆ పిన్ ఉంటుంది అనమాట. దానికి పెట్టేసి కార్ మనం ఆన్ చేసి దీన్ని ఆన్ చేస్తే చాలు, మెషిన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇది చిన్న వాక్యూమ్ క్లీనర్. సీట్లో ఏమన్నా పడ్డా, కార్నర్స్లో ఏమన్నా పడ్డా మనము తీసి దులుపుకోలేము కదా. కొన్ని ఇప్పుడు కాళ్ళ దగ్గర మ్యాట్స్ అనుకోండి తీసి దులుపుకోవచ్చు, బట్ సీట్లో మనం దులపలేం కదా. ఇప్పుడు ఇందులో కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని జస్ట్ ఇలాగ అనేస్తే చాలు, మొత్తం అదంతా సక్ చేసేస్తుంది. సో మనం దాన్ని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసి డస్ట్ని డిస్కార్డ్ చేసేయడమే అనమాట. ఎక్కువ ఆప్షన్స్తో కన్ఫ్యూజింగ్గా లేకుండా చాలా సింపుల్ మెకానిజంతో సింపుల్గా వర్క్ అవుద్ది అనమాట. సో మీరు కూడా ఇన్ కేస్ మీ కార్ క్లీనింగ్కి యూజ్ అవుతుంది మీకు అని అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. కార్ క్లీనింగ్కి లోపల క్లీన్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది కూడా సూట్ కేసులో పెట్టేసా ఇంకా, ఎందుకంటే మేము ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు ఎక్కువ. మేము యాక్చువల్గా కార్ యూజ్ చేసేది చాలా తక్కువే, సో అందుకని బాబాయ్ వాళ్ళకైతే ఈజీగా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళది కొత్త కారు కదా, సో అందుకని అది తీసుకెళ్తున్నా. అండ్ అలాగే ఒక ఫంక్షన్ ఉందనమాట, సో దానికోసం ఒక శారీ పెట్టుకున్నా. ఎక్కువ బట్టలు ఏమీ పెట్టుకోలేదు, ఎందుకంటే నేను చాలా తక్కువ టైంకే వెళ్తున్నా అనమాట. అండ్ పిల్లలు కూడా రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో అందుకని జస్ట్ కొన్ని డ్రెస్లు అవి మాత్రమే పెట్టేసుకొని ఒక శారీ ఒకటి పెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ అనమాట. లక్కీగా టికెట్ కూడా దొరికేసరికి ఇంకా బయలుదేరాను, ఎందుకంటే అత్త వాళ్ళు వస్తున్నారు అండ్ అలాగే చెల్లి కూడా వస్తుంది అనమాట. తర్వాత చెల్లికి వీలు అవ్వదట దసరా హాలిడేస్లో, సో అందుకని చెల్లి కూడా వస్తుంది అనేసరికి, అత్త వాళ్ళు కూడా వస్తున్నారు అనేసరికి నాకు కూడా వెళ్ళాలనిపించింది. పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళలేను, సో అందుకని వాళ్ళు మేము ఉంటాంలే నువ్వు వెళ్ళిపోనని అన్నారు. సో అందుకని నేనే బయలుదేరాను. ఇది కూడా అన్ని బట్టలన్నీ పెట్టేసుకున్నాను కదా. నెక్స్ట్ ఈ పౌచ్లో ఏమో నా కిట్ అంతా పెట్టేసుకున్నాను అనమాట. నా స్కిన్ కేర్ అండ్ నా మేకప్ రొటీన్కి
నేను ఏవైతే యూజ్ చేస్తానో అవి. ఎందుకంటే మన స్కిన్ కేర్, మన మేకప్ ప్రోడక్ట్స్ ఎవరిది వాళ్ళే యూజ్ చేయాలి, ఒకళ్ళ వాళ్ళు వాడేసుకోకూడదు కదా. అలాగా అది కూడా పెట్టేసుకున్నా. అండ్ ఒక స్పెట్స్ నాది ఉంటుంది కదా, అది కూడా పెట్టేసుకున్నా. అన్ని సూట్ కేసులోనే పెట్టేస్తున్నా. జనరల్గా ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా, బట్ ఈసారి అన్ని సూట్ కేసులోనే పెట్టేస్తున్నా. ఎందుకనంటే ఈసారి నా కొత్త హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను, విచ్ ఈస్ అ స్మాల్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్. రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాను, మీకు షేర్ చేశాను కదా. ఇలా క్రాస్ బాడీ లాగా ఇలా వేసుకోవాలన్నమాట. హట్ షేప్లో వస్తుంది, చిన్నది. మొబైల్స్, కొంచెం డబ్బులు, ఏమన్నా కీస్ లాంటివి అట్లా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఇలా చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే ఆ హ్యాండ్ బ్యాగ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తే. అమెజాన్లో తీసుకున్న 500 చేంజ్ అలా పడింది. అది మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో వేసుకోవడానికి బట్టలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను జర్నీకి. ఇంకా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఐడియా వచ్చింది, బ్లౌజులు పెట్టుకోలేదేనని చెప్పి. ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తున్నా సరే స్పేర్గా ఒక 2-3 బ్లౌజెస్ అన్నా పెట్టుకుంటూ ఉంటా అనమాట. ఎందుకంటే అమ్మ దగ్గర ఎలాగో చీరలు ఉంటాయి, ఇన్ కేస్ ఏదైనా చీర కట్టుకోవాల్సి వచ్చినా, ఏదైనా కట్టుకోవాలనిపించినా మన దగ్గర బ్లౌజ్ రెడీగా ఉందనుకోండి, కట్టేసుకోవచ్చు. సో అందుకని ఒక మల్టీ కలర్ బ్లౌజ్ అయితే ఒకటి పెట్టేసా, ఒక ఎలాస్టిక్ బ్లాక్ బ్లౌజ్ ఒకటి పెట్టా. అండ్ ఈ బ్లౌజ్ చాలా శారీస్ మీదకి మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు కూడా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో ఈ బ్లౌజ్ కూడా కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను. సో అది కూడా పెట్టుకున్నా. ఎందుకంటే ఊరు వెళ్తే ఏదో ఒక అకేషనో లేకపోతే ఏదో ఒక అమ్మ చీర చూసి కట్టుకోవాలనిపించడమో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. నాకు బ్లౌజులు సెట్ కావు ఎవరివి, ఎందుకంటే నా పర్సనాలిటీ సన్నగా ఉంటా కాబట్టి. అందుకని బ్లౌజులు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్న నుంచి ప్యాకింగ్ చేసుకుంటూనే సాయంత్రానికి ఇంకా నైట్కి నా ట్రైన్ అనమాట. సో ప్యాకింగ్ అయిపోయింది, ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ వేసేసుకొని ఇంకా సూట్ కేసు ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మార్నింగే ఓపెన్ చేశాను ప్యాకింగ్, ఈవినింగ్ కల్లా ప్యాకింగ్ అయిపోయి జర్నీ కూడా చేసేస్తున్నాను. ఇంత క్విక్గా, ఇంత త్వరగా ఎప్పుడు అవ్వలేదన్నమాట. అట్లీస్ట్ ముందు రోజు తత్కాల్లో బుక్ చేసుకోవడం ఇలాగన్నా అయ్యేది. ఎప్పుడు తత్కాల్ని పెంచి పోషిస్తూ అంటూ ఉంటాను కదండి. ఈసారి తత్కాల్లో కూడా కాదు, డైరెక్ట్గానే టికెట్ దొరికింది. యాక్చువల్గా వెయిటింగ్ లిస్ట్ ఉంది, బట్ లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయిందనమాట మధ్యాహ్నానికి. సో ఇంకా అమ్మయ్య, లక్కీగా అందరూ వస్తున్నప్పుడే నేను కూడా వెళ్తున్నా అని హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అందరూ అక్కడ ఉన్నప్పుడు ఉన్న మనసు అంతా అక్కడే ఉంటుంది. నేను ఇక్కడ ఇంట్లో ఉన్నా సరే అది గిలగలా కొట్టేసుకుంటుంటా అనమాట. అందుకే మా వారు కూడా నేను ఉంటానులే, నేను చూసుకుంటాను పిల్లల్ని, మావయ్యని, నువ్వు వెళ్ళిరా అని చెప్పంటే సరే ఓకే అని చెప్పి బయలుదేరా. పిల్లలు పెద్దగా అయ్యాక ఇది ఒక బెనిఫిట్ అండి, మనమే ఉండి అన్ని చూసుకోవాలని ఏముండదు. వాళ్ళు మేనేజ్ చేసుకునేలాగా మనం ముందు నుంచి ట్రైన్ చేస్తే మంచిగా మనం వాళ్ళని వదిలేసి కూడా వెళ్ళొచ్చు అనమాట. సాకేత్ సౌమ్యతో ఇద్దరు అన్ని మేనేజ్ చేసుకోగలరు, అన్ని చూసుకోగలరు. నేను ఉంటేనే ఈ పని జరుగుద్ది అని ఏముండదు. అంటే అట్లీస్ట్ జస్ట్ ఇట్లా కొన్ని డేస్కి అనమాట. సో ఇంకా అందుకని హ్యాపీగా అది కూడా నా సూట్ కేసు అన్ని రెడీ, నేను కూడా రెడీ. లెట్స్ గో, స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇంక మార్నింగ్ నుంచి వర్షం పడుతూ ఉంది. ఇంకా నైట్ కూడా మళ్ళీ వర్షం పడుతుందో ఏమో అని చెప్పేసి మా వారు ఇంకా కార్లో వెళ్దాం పదానని చెప్పి కార్ తీశారు. అండ్ వర్షం పడితే ట్రాఫిక్ ఉంటుంది నేను అనుకుంటూ గంట ముందు బయలుదేరాం. అప్పుడు మా ఇంటికి సికింద్రాబాద్ స్టేషన్కి అంత టైం ఏం పెట్టదు. యాక్చువల్గా చర్లపల్లి నుంచి కూడా ఉంది, బట్ సికింద్రాబాద్ నుంచి బుక్ చేస్తాను అనమాట టికెట్. కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనగానే. సో అందుకని సికింద్రాబాదే వెళ్తున్నాం. మనం ఎక్కడి నుంచి అయితే బుక్ చేసుకుంటామో అక్కడి నుంచే బోర్డింగ్ అవ్వడం బెటర్ కదా. అండ్ ఇంకా ప్లాట్ఫామ్ 10 వైపుకి వచ్చేసా. ఈ చర్లపల్లి నాకు ఎందుకో కన్వీనియంట్ అనిపిస్తుంది. ఆ టైం ట్రాఫిక్ జామ్ ఉండదు, రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది, అంతా క్లియర్గా ఉంటుంది, కొత్త బిల్డింగ్ అంతా బాగుంటుంది, ఎక్కువ జనాలు ఉండరు కదా. సికింద్రాబాద్ ఎప్పుడు కన్ఫ్యూజింగ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి కదా, అక్కడంతా పార్కింగ్ దొరకదు, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియా అంతా. ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఏమోనని 10 వైపు వచ్చాము. ఇక్కడేమో పార్కింగ్ చాలా దూరం ఉంటుంది. అక్కడి నుంచి లగేజ్ అంతా మోసుకుంటూ ప్లాట్ఫామ్ దగ్గర రావాలంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. అండ్ ఇట్లాగా సికింద్రాబాద్ స్టేషన్ కొంచెం సెట్ అయ్యేంత వరకు, అది కాకుండా చర్లపల్లి దగ్గర అయితే కనుక మీకు చర్లపల్లిలో ఎక్కడం లేదా చర్లపల్లిలో దిగడమే బెటర్. బట్ ఇంకా ఈసారి మాత్రం నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి, మళ్ళీ రిస్క్ చేయలేము అని సికింద్రాబాద్ నుంచి బుక్ చేశాను అనమాట. సో ఇదిగోండి, ఇది 10 వైపు వెళ్తున్నాము. మొత్తం అంతా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు అవుతూ ఉన్నాయి. ఇంకా అక్కడ 10 వైపు ఒక మనకి దిగే పాయింట్ ఉంటుంది కదా, అక్కడే డిస్ప్లే కూడా ఉందన్నమాట. సో నా ట్రైన్ ఎక్కడ ఉందా అని చూసుకున్నాను. ఇంకా అసలు ప్లాట్ఫామే ఇవ్వలేదు అనమాట అప్పటికి. ఇంకా లోపలికి వెళ్తే మళ్ళీ ఏ ప్లాట్ఫామో తెలియదులే, ఈ డిస్ప్లే దగ్గరే చూసుకుంటూ ఉందాము అని చెప్పి వాళ్ళు డిస్ప్లే ఇచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ప్లాట్ఫామ్ 2 అని డిస్ప్లే ఇచ్చేసారు నెంబరు. సరే ఓకే, ప్లాట్ఫామ్ 2 దూరం కదా అని ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఇప్పుడే బై మిస్టేక్ ఈ ట్రైన్ ఎక్కేసాను, కోకోనాడ ట్రైన్. సేమ్ పెడితే ఏంటి వేరే వాళ్ళకి వచ్చింది అని చెప్పి మళ్ళీ చెక్ చేసుకుంటే ద ట్రైన్ నెంబర్ వాజ్ డిఫరెంట్. సో అందుకని మళ్ళీ దిగిపోయాను అనమాట. జస్ట్ ఇప్పుడే ఇదే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనుకుంటా, విల్ సీ.
మ్యాటర్ అర్థమైంది కదండి. జస్ట్ మిస్లో కాకినాడ వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే ఇది కోకోనాడ ట్రైన్ అనమాట. అక్కడ ప్లాట్ఫామ్ 2 అని డిస్ప్లే చేయగానే ఈ ప్లాట్ఫామ్ 2 మీద ఈ ట్రైన్ ఆగుంది. సరే ఇదే ట్రైన్ అని అనుకుని నేను దబదబా దిగిపోయి నా కోచ్కి ఎక్కడుందో ఎక్కేసుకొని వెళ్ళి ఎక్కేసాను. తీరా చూస్తే ట్రైన్ నెంబర్ వాజ్ డిఫరెంట్. ఇది వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్ వస్తుంది అనమాట. మనం ఆ గోల్లో నేను అంత ఆలోచించలేదు. ట్రైన్ రెడీగా ఉండేసరికి నేను వెళ్ళి ఎక్కేసా. సేమ్ బెర్త్ మీద వేరే వాళ్ళు కూర్చున్నారనమాట. నేను లగేజ్ అంతా కూడా పెట్టేసుకుంటున్నాను కింద, సీట్ల కింద అంతాను. మీ బెర్త్ నెంబర్ ఎంత అండి నన్ను వాళ్ళు అడిగితే నేను చెప్పాను. వాళ్ళది కూడా అదే నెంబర్ అన్నారనమాట. అదేంటి ఒకటే బెర్త్ ఇద్దరికి ఎలా వస్తుంది అని చెప్పి మొత్తం డేట్, జర్నీ, టికెట్ అన్ని చూసుకున్నాను. తీరా చూస్తే ట్రైన్ నెంబరే డిఫరెంట్. ఇది కోకోనాడ ట్రైన్, నేను ఎక్కాల్సింది LTT అనమాట. జస్ట్ మిస్ రా బాబు అని అనుకున్నాను. మిస్టేక్ వాజ్ మైండ్. సో అందుకని అయ్యో సారీ అండి అని చెప్పేసి మళ్ళీ నా లగేజ్ పట్టుకుని దిగిపోయాను. నేను దిగాను, వెంటనే ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అమ్మయ్యా అనుకున్నాను, లేకపోతే జస్ట్ మిస్ నేను కాకినాడ వెళ్ళిపోయేదాన్ని. రాంగ్ ట్రైన్ ఎక్కేసి మధ్యలో ఫైన్లు కూడా కట్టాల్సి వచ్చేదేమో. ఇంకా తర్వాత నా ట్రైన్ వచ్చింది, నేను ఎక్కాల్సిన ట్రైన్. అప్పుడు ట్రైన్ నెంబరు, కోచ్ నెంబర్లు అన్ని జాగ్రత్తగా చూసుకొని మరీ ఎక్కానమాట. అండ్ ట్రైన్లో ఇదిగోండి నా విండోలోంచి పైన చందమామ కనిపిస్తూ ఉంది. సో చందమామను చూసుకుంటూ కొద్దిసేపు ట్రావెల్ చేశాను అనమాట. ఎందుకో ఈసారి అస్సలు నిద్ర పట్టలేదు సరిగా. అండ్ ఇది LTT కూడా ఏంటంటే 4:30కే భీమవరం వచ్చేస్తాం అనమాట. సో ఎక్కడ 4:30కి మెలకు రాదో ఏమో అని చెప్పి అరగంటకి లేచి ఫోన్ చూసుకుంటూ ఉండడం, లైవ్ ట్రాకింగ్ చూసుకోవడం, ఎక్కడుంది ట్రైన్ అని. అండ్ చెల్లి కూడా వస్తుంది అన్నాను కదండి, ఇద్దరం ఒకటే టైంకి దిగేలాగా బుక్ చేసుకున్నాం అనమాట. చెల్లి కూడా 4:30కి తన ట్రైన్ కూడాను. సో ఇద్దరం అదే టైంకి వస్తే 2 సార్లు తిరగాల్సిన పని ఉండదు బాబాయ్కి కానీ డాడీకి కానీ అని చెప్పి ఇద్దరం 4:30కి దిగేలాగా ప్లాన్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ ట్రైన్ కొంచెం డిలే నడుస్తోంది, బట్ స్టిల్ ఇద్దరం ట్రాక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. చెల్లి కూడా సరిగా నిద్రపోలేదు, అది కూడా మెసేజ్ చేస్తుంది, ఫోన్ చేస్తుంది, అక్కడ నీ ట్రైన్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఇద్దరం ఇద్దరు ట్రైన్లు ట్రాక్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ముందు వెనక ఒక 2-3 మినిట్స్ డిఫరెన్స్, ఒక 5 మినిట్స్ డిఫరెన్స్ లోనే వెళ్తుంది. గుడివాడలో అయితే పక్క ప్లాట్ఫామ్ల మీద కూడా ఉందన్నమాట ట్రైన్లు. సో అలాగా ఇద్దరం ట్రాక్ చేసుకుంటూ వచ్చాం. నైట్ అంతా అసలు సరిగా నిద్రే పట్టలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ డిలేలో అయితే ట్రైన్ నడుస్తుంది. మేబీ ఒక 5-10 కల్లా దిగిపోతాము అని అనుకున్నాం అనమాట. సో రేపటి నుంచి అయితే భీమవరం వ్లాగ్స్ చూసేయచ్చు మీరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.